నమస్తే అండి, నేను రజాక్. జనసేన పార్టీకి మరోసారి ఇబ్బందులను క్రియేట్ చేస్తున్నారు. మనందరికీ తెలుసు, జనసేన పార్టీ గాజు గ్లాసు సింబల్ని పోగొట్టడం కోసం అని చెప్పేసి వైసీపీ ఎన్ని రకాల విష ప్రయత్నాలు చేసిందో నేను మళ్ళీ మీకు గుర్తు చేయాల్సిన పని లేదు. ఆ గ్లాసు గుర్తు జనసేన పార్టీకి ఇవ్వాల్సిన పని లేదని చెప్పేసి కోర్టులో కేసు వేసినటువంటి గొప్ప ఘనత ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ పార్టీ అనమాట. సో ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం చెప్పేసి ఆ పిఠాపురంలో మండలానికి ఒకరిని పెట్టారు తీసుకొచ్చి. ఒకటి కాదు, ఇద్దరు కాదు, చెప్తా చూడండి, లెక్క చెప్తా చూడండి. వంగా గీత, ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజా, కన్నబాబు, ఆయన ఒక ఆయన ఉన్నాడు, రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు కొడుకు అనుకుంటారు. సో ఆయన మిథున్ రెడ్డి. సో ఇంతమంది ఆ ఒక్క నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా పైకి కనిపించే లీడర్లు, కనిపించిన వాళ్ళు ఎంతో లెక్కేసుకోండి. ఇంకేం విషయం ఏంటంటే, ఇంకో విధంగా ఇప్పుడు జనసేన పార్టీని దెబ్బ కొట్టాలి. ఇది రాజశేఖర రెడ్డి గారి స్ట్రాటజీ అంటారు. ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు అంట డమ్మీల్ని, ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ ఉంది కదా, ఆ ప్రజారాజ్యం పార్టీ వచ్చిన టైంలో ఆ ప్రజారాజ్యం పార్టీ సింబల్ ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగా ఉండేటటువంటి సింబల్ని తీసుకోవడం. రెండోది ఏంటంటే, ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పిఠాపురం నుంచి నిలబడుతున్నాడు, కే పవన్ కళ్యాణ్, కొన్నిదల పవన్ కళ్యాణ్ కాబట్టి అదే ప్లేస్లో వచ్చేసి కే కాకపోతే పి. సో పి పక్కన పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళ ఇంటి పేరు ఏదో పీనో, జేనో, ఏనో, ఏఎఫ్ ఏదో ఒకటి వచ్చింది, దాని పక్కన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని, ఆ పేరు ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నిలబెట్టేటటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అదే జరుగుతుంది. ఇదేదో ఇంకోటి ఏదో పార్టీ అంట, అదేదో నేషనల్ కాంగ్రెస్, ఇంటర్నేషనల్ కాంగ్రెస్, లేదా ఇదేదో దిక్కుమాలిన పార్టీ ఏం చేసిందంటే, ఎగ్జాక్ట్గా గాజు గ్లాసు సింబల్ని పోలి ఉన్నటువంటి బకెట్ సింబల్ని తీసుకున్నటువంటి పరిస్థితి. గాజు గ్లాసు గుర్తుని పోలి ఉన్నటువంటి బకెట్ సింబల్ని. సో దీనికి కారణం ఏమైంది, ఎంత భయంకరమైన నష్టం జరిగింది, భయంకరంగా నష్టం జరిగింది. ఎలా జరిగిద్దంటే, ఇప్పుడు మన కూకట్పల్లిలో ప్రేమ్ కుమార్ గారు నిలబడ్డారు, ముమ్మిడి ప్రేమ్ కుమార్ గారు. ఆయన నిలబడితే కూకట్పల్లిలో ఆయనకి దాదాపు కొన్ని వేల ఓట్లు వచ్చినాయి. ఇదే ప్లేస్లో జాతీయ జనసేన పార్టీ అని చెప్పేసి ఒక పార్టీని తెచ్చి ఆ పార్టీకి బకెట్ సింబల్ పెట్టగా ఆ ముక్కు మొహం తెలియనటువంటి ఆ వ్యక్తికి 3000 ఓట్లు పడ్డాయి. సో ఫైట్లో అటు ఇటు టగ్ ఆఫ్ జరుగుతుంటే ఒక ఓటు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట, కీలకం. అలాంటిది ఇలాంటి దొంగ బకెట్ సింబళ్ళు అది ఇది అన్నీ పెట్టేసి అక్కడ జనసేన పార్టీకి పడే కొన్ని ఓట్లని, ఒక 2000 3000 ఓట్లని అటు ఇటుగా చేసి లాక్కోవచ్చు అనే ఒక దురుద్దేశంతో ఇలాంటి బకెట్ సింబల్తో బయటకు వచ్చినటువంటి పరిస్థితి. దీన్ని తిప్పికొట్టాలా. ముఖ్యంగా ఏంటంటే, ఇంట్లో పెద్దవారు ఉంటారు, మన తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు. సో వాళ్ళందరికీ చెప్పండి, రేపొద్దున నామినేషన్ అయిన తర్వాత క్లియర్గా చెప్తారు, మన జనసేన పార్టీ సింబల్ నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3 ఏ ప్లేస్లో వచ్చిందని చెప్తారు. మీరు రేపొద్దున ఎలక్షన్స్లో అవ్వాతాతలతో ఓటు వేయించే సందర్భంలో మీరు వాళ్ళకి చెప్పండి, గాజు గ్లాస్ సింబల్ ఇది, నెంబర్ చెప్పండి. సో 1 2 నెంబరు ఏదో ఈవీఎం దాంట్లో ఉంటుంది కదా, సో దాంట్లో నెంబర్ ఇది, దీని మీద నొక్కు, ఇది సింబలు అని 1కి 10 సార్లు వాళ్ళకి చూపించి పంపించండి. నెంబర్ చెప్పండి, 1కి 100 సార్లు నెంబర్ చెప్పి పంపించండి. లేకపోతే కనుక భయంకరమైన దెబ్బ తగిలే అవకాశం అయితే ఉంటుంది. ఈ విషయంలో జనసేన పార్టీ శ్రద్ధ తీసుకొని, ముఖ్యంగా కార్యకర్తలు ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారో మీరంతా కూడా సింబల్ని 1కి 10 సార్లు తీసుకెళ్ళండి. సో ఇది చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం అనమాట. నష్టం జరగడానికి అయితే అవకాశాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. సో జనసేన పార్టీని ఏ విధంగా డీకట్టు అంటే ఏంటంటే, ఈ చివరాఖరికి ఎంత దౌర్భాగ్య స్థితికి దిగజారంటే, వాళ్ళ గెలుపుల కోసం, వాళ్ళ రాజకీయం కోసం, వాళ్ళ అధికారం కోసం మేము ఎంత స్థాయికైనా దిగజారిపోతాం అనేది ఈరోజు ప్రజల్లోకి పంపిస్తున్నటువంటి అంశం అనమాట. కాబట్టి నేను చెప్పేది ఏమంటే, రాజకీయాల కోసం వాళ్ళు ఎంత దాకైనా దిగజారిపోతారు. బకెట్ కాబట్టి జగ్గులు తెస్తారు, జగ్గు కాబట్టి మగ్గు తెస్తారు. వాటన్నిటిని మనం కంట్రోల్ చేయాలంటే పక్కాగా ఎవరైతే అవ్వాతాతలు ఉంటారో మీ ఇంట్లో వాళ్ళకి ఈ నెంబర్ మీద గుర్తు, ఈ సింబల్ ఉంటుంది అని 1కి 10 సార్లు ఎలక్షన్స్ ముందు చూపించి, మీరు ఇంట్లో చూపించి అవ్వాతాతల చేత ఓటు వేయించాల్సిన బాధ్యత మీ పైనే ఉంది.